సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. సో గైస్ ద టైమ్ హ్యాస్ కమ్ ఫైనలీ అనమాట. మనకి ఏంటంటే రైనాక్స్ రైడింగ్ ప్యాంట్ తీసుకుంటున్నాను ఈరోజు. సో మనకి ఏంటంటే రైడింగ్ గేర్ అనేది చాలా ఇంపార్టెంట్. రైనాక్స్ రైడింగ్ ప్యాంట్ నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అడిగితే కనుక నా దగ్గర ఉన్నది రైనాక్స్ జాకెట్ అనమాట. సో దాని కింద స్కాలా కానీ బైకింగ్ బ్రదర్హుడ్ కానీ ప్యాంట్ తీసుకుంటే అస్సలు సెట్ అవుతుంది. అండ్ అది కాకుండా మనకి ఏంటంటే రైనాక్స్లో వీ రియల్లీ హ్యావ్ సమ్ గ్రేట్ రైడింగ్ ప్యాంట్స్ అనమాట. సో ఏ ప్రోడక్ట్ తీసుకోబోతున్నాను, ఏ ప్యాంట్ తీసుకోబోతున్నాను, సో ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ప్రెటీ మచ్ ఎక్సైటెడ్ అనమాట, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ రైడింగ్ ప్యాంట్ ఎవర్ ఓన్డ్ అనమాట. దీనివల్ల బెనిఫిట్స్ మనకి ఏమైనా లాస్ ఉన్నాయా, బెనిఫిట్స్ ఉన్నాయా, సో ఇవన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ప్లస్ ఏంటంటే మనం వెళ్ళి మన రైడింగ్ ప్యాంట్ అనేది తెచ్చేసుకున్నాం. చలో లెట్స్ గో. సో గైస్ వచ్చేసాం మనం బయటికి అండ్ రైనాక్స్ షోరూమ్కి వెళ్తున్నాం. మనకి ఇక్కడ కుకట్పల్లిలో కొత్తగా పెట్టారు కదా, సో ఆ షోరూమ్కి వెళ్తున్నాం అనమాట మనం టు పర్చేస్ అవర్ రైనాక్స్ ప్యాంట్. సో అది ఏం ప్యాంట్ అని కూడా చెప్తాను మీకు. సో నేను యాక్చువల్గా కార్ తీసుకుని వెళ్దాం అనుకున్నా, ఎందుకంటే మన కాల్ బెణికింది కదా, సో దానికి ఎందుకు అనవసరంగా స్ట్రెయిన్ ఇవ్వడం అనుకున్నాను. కాకపోతే పర్లేదు, బాగానే రెస్ట్ తీసుకున్నాం. అని ఇప్పుడు ఏంటంటే కొద్దిగా మనకి ఒక రైడ్ ఉందన్నమాట, మంచి రైడ్ ఉంది, వివత్సమైన రైడ్. ఇంకా మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీకు. సో దానికోసం రెడీ అవ్వాలి కదా. కాలు అంటే రెడీ అవ్వడం అంటే మనకి ఎంతసేపు ఇట్లనే ఇంతకాలం బండి తీయకపోవడానికి కూడా అదే రీజన్ అనమాట. ఎట్లుంటుందో ఏమో మళ్ళీ నొప్పేస్తే ప్రాబ్లం అని చెప్పి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గింది. సో ఖచ్చితంగా ఇప్పుడు తీయాలి ఎట్లాగైనా. మనకి ఏంటంటే అలవాటు అవ్వాలి, మళ్ళీ బ్రేకింగ్, మళ్ళీ రైడింగ్ షూ వేసుకుంటాం కదా, సో అలవాటు అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు బైక్ తీయడం జరిగిందనమాట. బట్ ఫీలింగ్ ప్రెట్టి మచ్ కంఫర్టబుల్, నాకేం ఇబ్బందిగా ఏం లేదు. చూస్తున్నారు కదా కాలు పట్టి అట్లనే ఉంది. పట్టి తీసేయచ్చేమో ఇంకా. దిస్ ఇస్ అ క్రేప్ బ్యాండేజ్ నేను యూజ్ చేస్తుంది. మనం బయలుదేరింది కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం బయలుదేరాము, 1:30 అవుతుంది టైం ఇప్పుడు. సో మనకి యాక్చువల్గా చెప్పాలంటే రైడింగ్ గేర్ ఇంపార్టెన్స్ తెలిసిందే. రీసెంట్గా మన ఒక వీడియో యూట్యూబ్లో చాలా వైరల్ అయిందనమాట. ఏంటంటే వన్ ఆఫ్ ది రైడర్ తను అసలు గేర్ అయితే మ్యాక్సిమం గేర్ యూజ్ చేస్తాడు, అయినా కానీ ఇన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ క్రాష్ అయింది బైక్. సో అంత గేర్ ఉండడం వల్ల తనకి ఏమీ జరగలేదు అనే చెప్పొచ్చు. గేర్ పాడైంది, ఏదో కాలు లేకపోతే చెయ్యి డ్యామేజ్ అయ్యే కంటే ఓ క్లాత్ చినిగితే పర్వాలేదు కదా. మనకేంటంటే ప్రొటెక్టివ్ గేర్ చినిగినా పర్వాలేదు, కానీ మనకేం కాకుండా ఉంటే అదే 10,000. సో అందుకని రైడింగ్ గేర్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట మనం. సో అదే దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేను రైడింగ్ ప్యాంట్ కొనడానికి వెళ్తున్నాను. సో ఇంతకాలం ఐ యూస్ టు వేర్ దిస్, మనకి ఏంటంటే నీ ప్యాడ్స్ వస్తాయి కదా, సో నీ ప్యాడ్స్ అవి యూజ్ చేస్తుండే అనమాట ప్రో బైకర్ది. నన్ను అడిగితే ఇఫ్ యూ వాంట్ టు చూస్ వన్, రైడింగ్ ప్యాంటా లేకపోతే నీ ప్యాడ్సా అనుకుంటే ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ రైడింగ్ ప్యాంట్స్ అనమాట. ఎందుకంటే రైడ్లో ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్ రైడింగ్ ప్యాంట్స్ అనేవి. అంటే మాటి కట్టుకోవడము, తీయడము అదంతా ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రైడింగ్ ప్యాంట్ వేసుకుంటే నంబర్ ఆఫ్ జీన్స్ మనం క్యారీ చేసేది కూడా తగ్గిపోతుంది అనమాట. సో వీ కెన్ డైరెక్ట్లీ షార్ట్ లేకపోతే బాక్సర్ ఏదో ఒకటి వేసేసుకుని లోపల, దెన్ వీ కెన్ డైరెక్ట్లీ ఆ ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ రైడింగ్ గేర్ అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ రైడింగ్ ప్యాంట్స్ తోటి. సో దానికి ఏంటంటే కంప్లీట్ వెంటిలేషన్ కూడా అంతా ఉంటుంది కాబట్టి మనకి రైడ్లో అలసట కానీ లేకపోతే చెమట పోయడం, జీన్స్ వేసుకుంటే మనకి ఏంటంటే కొద్దిగా కిస్తా దగ్గర కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అట్లా కాకుండా మనకి రైడింగ్ ప్యాంట్ అయితే ప్రాపర్ వెంటిలేషన్, మెష్ అదంతా ఉంటుంది. సో దట్ ఈస్ ఎ గ్రేట్ ఇన్వెన్షన్ అని చెప్పొచ్చు రైడింగ్ ప్యాంట్స్ అనేవి. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ ఎంకరేజ్ పీపుల్ టు యూజ్ రైడింగ్ గేర్. మీరు ఎంత రైడింగ్ గేర్ అయితే అంత యూజ్ చేయండి. నార్మల్ రైడ్స్లో కూడా మీరు గ్లౌస్ కుదిరితే గ్లౌస్ యూజ్ చేసుకోండి. సో నాకేంటంటే నేను రైనాక్స్వి లెదర్ గ్లౌస్ యూజ్ చేస్తాను. సో ఈ ఎండలో లెదర్ గ్లౌస్ వేసుకుంటే చినిగి చాట్ అవుతుంది. ప్లస్ ఇంకేంటంటే మనము ఐఎమ్ రైడింగ్ దిస్ మన దాదాని ఆల్మోస్ట్ 15+ డేస్ తర్వాత నడుపుతున్నాను. ఎక్కడ ప్రాబ్లం అనేది లేదు, పర్ఫెక్ట్లీ స్మూత్ మక్కన్ లాగా వెళ్ళిపోతుంది. I just wanna stay bad, stay mad, chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging hard till it hits. సో పర్ఫెక్ట్ జేఎన్టీ దగ్గర వచ్చాము. మొత్తం ఖాళీ ఉంది జేఎన్టీ. ఆఫ్ కోర్స్ ఈరోజు హాలిడే, సో ఖాళీగానే ఉంటుంది. ట్రాఫిక్ మాత్రం అసలు ఎక్కడ తగ్గేటట్లేదు మనకి. ఏ రోజైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వీకెండ్, వీక్ డే ఏదైనా కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ట్రాఫిక్ లేకపోతే అది హైదరాబాద్లో కనిపించదు. సో ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్వేస్ దేర్ అనమాట. సో ఇప్పుడు నేను తీసుకునే రైడింగ్ ప్యాంట్ వచ్చేసి దట్ ఈస్ ఎయిర్టెక్స్, రైనాక్స్ ఎయిర్టెక్స్ అని చెప్పి ఉందన్నమాట. సో మనకి ఆన్లైన్లో దాని ప్రైస్ వచ్చేసి
7,000 అనుకుంటాను, అరౌండ్ 7,000 లేకపోతే 6,500 చేంజ్ ఏదో ఉంది ఆన్లైన్లో. సో వీళ్ళకి రైనాక్స్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు కూడా దే సైడ్ ఆన్లైన్లో సేమ్ ఆన్లైన్లో ఉన్న ప్రైజెస్ సార్, మనకి అట్లా డిఫరెన్స్ ఏమి ఉండదు, ఆన్లైన్లో ఏదైతే ప్రైస్ ఉందో ఇక్కడ కూడా ఎక్స్క్లూజివ్ రైనాక్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ కాబట్టి ఇక్కడ కూడా మనకి అదే ప్రైస్ ఉంటుందని చెప్పారు. సో దట్స్ ఏ గుడ్ థింగ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు, కానీ అంటే దాంట్లో ఉండే బెనిఫిట్స్ దాంట్లో ఉంటాయి. లైక్ కూపన్స్ అప్లై చేసుకోవచ్చు, మనకి ఏమన్నా క్యాష్ బ్యాక్ వచ్చే ఉంటే క్యాష్ బ్యాక్ అప్లై చేసుకోవచ్చు, అంటే క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్లస్ క్రెడిట్ కార్డ్స్లో ఏమైనా డిస్కౌంట్ దొరికితే సేల్ నడుస్తుంటే క్రెడిట్ కార్డ్ తరఫు నుంచి విల్ గెట్ దట్ డిస్కౌంట్. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. వేరేస్ మనం డైరెక్ట్ పోయి కొంటే మనకి ఇవన్నీ ఉండవు అనమాట. సో ఎంత లేదన్నా కానీ కొద్దిగా ఆఫ్లైన్ మార్కెట్ అనేది ఆ రకంగా చూస్తే డిసడ్వాంటేజే. కాకపోతే అడ్వాంటేజ్ ఎలా అంటే మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నా మనకి సైజ్ సరిగ్గా లేకపోయినా కానీ మనం ఏంటంటే వీ కెన్ రిటర్న్ చేయొచ్చు, దాన్ని వెంటనే వెళ్ళి రిటర్న్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళతో ముందే చెప్తే సో దే విల్ అగ్రీ, మనం వెళ్ళి రిటర్న్ చేసి మనకి నచ్చింది మళ్ళీ తీసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము వేసుకుని చూస్తాం కాబట్టి, ఇప్పుడు హెల్మెట్ అనుకోండి మనం పెట్టుకుని చూస్తాం, రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్స్, రైడింగ్ షూస్ ఇవన్నీ మనం వేసుకుని చూస్తాం కాబట్టి మనకి దాంట్లో ఉన్న కంఫర్ట్ అది అర్థమైపోతుంది అనమాట. అసలు ఈ స్పీడ్ బ్రేకర్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. మన బండికి అంతేమీ ఎఫెక్ట్ లేదు, కానీ పక్కన వస్తున్న బండ్లు అయితే మొత్తం డబ్బాలో గులకరాలు వేసి ఊపినట్టు గలగలగలగల సౌండ్ వస్తుంది. That stay mad shit on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back. I'll be swinging hard till the hits come in all caps. I ain't gonna lay back. అసలు ఈ రోడ్ భయ్యా పొద్దున చూడాలి, ఐ మీన్ JNTU టు హైటెక్ సిటీ రోడ్ ఇది. పొద్దున చూస్తే అసలు మనకి 1 కిలోమీటర్ వెళ్ళడానికి ఎంత లేదన్నా కానీ 20 నిమిషాలు పైనే పడుతుంది 1 కిలోమీటర్కి. అంత ట్రాఫిక్, ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు. ఇన్ఫ్యాక్ట్ అంత భయంకరమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనమాట. అసలు స్కై స్క్రేపర్స్ మాత్రం టప్ప 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 లేపేస్తున్నారు. అంతంత ఎవడు కొంటున్నాడు అంటే కొనేవాళ్ళు ఉన్నారు అనుకోండి, కాకపోతే కన్స్ట్రక్షన్ కూడా చూడండి ఇట్లా జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఇంత ఫాస్ట్గా. అసలు కంప్లీట్ ఏం లేదు, జంగల్స్ కొండలు గుట్టలు కొట్టేయడము, బిల్డింగ్లు కట్టడము, మళ్ళీ మాకు వానలు పడతలేదని చెప్పి ఏడవడము. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఆఫ్లాల్సిస్ మే గూఫ్లాల్సిస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ది ప్లానెట్. ఓకే ఫైన్, మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము రైనాక్స్ షాప్ దగ్గరికి. ఈ మిర్రర్ ఏంది లూజ్ అయిపోయింది, ఇది కూడా ఫిక్స్ చేసుకోవాలి. యూనో దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు బీ టేకెన్ కేర్. ఒకవేళ మన బండి చాలా కాలం అట్లనే పెట్టేసి ఉంటే చాలా పనులు ఉంటాయి అనమాట. చాలా విషయాలు మనం వీ హ్యావ్ టు టేక్ కేర్. ప్లస్ ఇంకొకటి నేను చెప్దాం అనుకున్నది నేను చెప్తాను. ఇక వచ్చేసాం మనం, వీఆర్ హియర్ ఎట్ ది రైనాక్స్ షోరూమ్. ఓకే, ఆసమ్, అమేజింగ్, great. Pray that someone's gonna help me, ain't nobody like that. I ain't gonna wait, that's all fact. Give me one shot and I'll never get the throne back. I'm sick of being cautious, I'ma go cause something, can't stop this. I'ma steal everybody's lane, call it shoplift. Sick of hearing everyone complain when they thoughtless. Taste the pain, it's like candy canes. It makes me go change into a better frame, into a better name. Society's insane, we all live for fame, yeah. Cash in the bag, stadium packed. Born a rock star in this life, gonna live it up on me. సో ఫైనలీ రైనాక్స్ షోరూమ్లో అయితే తీసేసుకున్నాం అనమాట మనం రైడింగ్ ప్యాంట్. సో దిస్ ఈజ్ ద ప్యాంట్. ఇక్కడ పెట్టాలో అర్థం కాలేదు, ఇక్కడ పెట్టుకుని కొట్టేస్తున్నాం ఇంటికి. వండర్ఫుల్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రైడింగ్ గేర్ అనమాట. దట్స్ ఎ గ్రేట్ బ్రాండ్ అనమాట రైనాక్స్ అనేది. అండ్ ఇక్కడ ద పీపుల్ దే టాక్ వెరీ పొలైట్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. 100% వార్మ్ వెల్కమ్ టు ది షోరూమ్. అండ్ వాళ్ళు మాట్లాడింది కూడా, ఐ మీన్ ఐ రియలీ లైక్ దేర్ ఇంటరాక్షన్ విత్ దేర్ కస్టమర్. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే జనరల్గా మనకి ఏమైనా నచ్చినప్పుడు చెప్తాం ఖచ్చితంగా, అట్లనే మనం నచ్చినప్పుడు కూడా ఐ లైక్ దిస్ రెస్పాన్స్ అనమాట. చాలా నచ్చింది నాకు. అట్లా నచ్చినప్పుడు ఏంటంటే మనకి చెప్పాలనిపిస్తుంది. సో వాళ్ళ బిహేవియర్ కానీ స్టాఫ్ కానీ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు దే మేక్ ది కస్టమర్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ దెన్ దే రెస్పాండ్ టు అవర్ క్వైరీస్ అనమాట. సో నాకు తెలిసి ఈ బ్యాగ్ మీకు అడ్డు వస్తుంది వ్యూలో. ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బ్యాగ్ పడేసిన తర్వాత నేను బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తా. క్యా బోల్తే కుత్తాయిచ్ చలో. Baby I'm bad, I just wanna get
get caught up. సో గైస్ చూసారు కదా, దట్ వాస్ ది పర్చేసింగ్ వ్లాగ్ అనమాట, రైనాక్స్ ఎయిర్టెక్స్ రైడింగ్ ప్యాంట్స్ది. అండ్ నేను ఈ వీడియోనే అన్బాక్సింగ్ అండ్ ఇంకో రకమైన ఒక రివ్యూ లాంటిది ఇద్దాం అనుకున్నాను అనమాట. కాకపోతే మనకి అప్కమింగ్ ఒక చిన్న షార్ట్ రైడ్ ఉంది, 3 to 4 days రైడ్ అనమాట. సో ఆ రైడ్లో నేను ఇదే రైనాక్స్ ఎయిర్టెక్స్ రైడింగ్ ప్యాంట్స్ యూస్ చేయబోతున్నాను. సో ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను కంప్లీట్ రివ్యూ అనేది నేను ఆ వీడియోలో పోస్ట్ చేసేస్తాను ఒకసారి రైడ్ కంప్లీట్ అయిన తర్వాత. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఏ షార్ట్ రైడ్, 4 days రైడ్ అనమాట ఇది టోటల్గా. అండ్ ఈ రైడింగ్ వ్లాగ్స్, ఈ ట్రావెలింగ్ వ్లాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. మిస్ కాకండి. ఒక్క చోట కూడా అకామిడేషన్ ఏది రూమ్ బుక్ చేయలేదు, ఏం చేయలేదు. సో కంప్లీట్లీ క్యాంపింగ్ అనమాట. మొత్తం ఇక్కడ చూసినా కానీ క్యాంపింగ్, టెంట్ వేసుకోవడం, క్యాంప్ చేయడం. సో అదే అనమాట కంప్లీట్ 3 to 4 days మేము ప్లాన్ చేసింది. ఎక్కడ రూమ్ అనేది తీసుకోకుండా విత్ మినిమల్ లగేజ్, విత్ మినిమల్ ఎక్స్పెండిచర్ ఈ రైడ్ అనేది చేయబోతున్నాం అనమాట. సో మిస్ కాకండి, ఆ వ్లాగ్స్ చూడండి. ఆ వ్లాగ్స్ అయిపోయిన తర్వాత నేను ఒక్కసారి ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత రైడింగ్ ప్యాంట్ది నేను రివ్యూ, అన్బాక్సింగ్ అండ్ జెన్యూన్ రివ్యూ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో ఓవర్ హియర్ గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. Jai Hind. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.